అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్కి అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అప్లికేషన్స్ ప్రక్రియ పూర్తయింది, కరెక్షన్ విండో క్లోజ్ అయింది. త్వరలోనే దానికి సంబంధించి సిటీ ఇంటిమేషన్ కార్డ్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ సెషన్లో కాంపిటీషన్ ఎట్లా ఉండబోతుంది అన్న దాని మీద అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా ఏప్రిల్ సెషన్లో కాంపిటీషన్ పెరగడం అనివార్యం. జనవరి సెషన్తో పోలిస్తే ఏప్రిల్ సెషన్లో అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు, పోటీ తీవ్రంగా ఉంటుంది, దాంతో కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది నిస్సందేహం. ఎందుకని జనవరి సెషన్తో పోలిస్తే ఏప్రిల్ సెషన్లో ఎక్కువ కట్ ఆఫ్ ఉండడానికి కారణం ఏంటి? కనీసంగా 99% రావాలంటే జనవరి మార్కుల కన్నా మినిమం 15 నుంచి 20 మార్కులు అదనంగా తెచ్చుకుంటే తప్ప ఆ పర్సంటేజ్ సాధించలేనటువంటి పరిస్థితి ఉండడానికి కారణం ఏంటి? అంత కాంపిటీషన్ ఎందుకు కొనసాగుతుంది? అది ఈజియెస్ట్ పేపర్ అవ్వచ్చు, టఫెస్ట్ పేపర్ అవ్వచ్చు, లేదా మోడరేట్గా ఉన్నటువంటి పేపర్తో కావచ్చు. ఏ పేపర్ చూసినా జనవరి సెషన్తో పోలిస్తే కనీసంగా 15 మార్కులు పైబడి తెచ్చుకుంటేనే జనవరిలో వచ్చినటువంటి పర్సంటైల్ నిలబడుతుంది. ముఖ్యంగా 99%. ఎందుకని ఇంత ఉంటుందంటే ఫస్ట్ కారణం ఏంటంటే జనవరి సెషన్కి ముందు చాలామంది బోర్డ్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టి ఉంటారు. బోర్డ్ ఎగ్జామ్స్తో పాటుగా బోర్డ్ ఎగ్జామ్స్కి ముందు జరిగేటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ యొక్క ఒత్తిడి స్టూడెంట్స్ మీద ఉంటుంది. దాంతో అటు బోర్డ్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇట్లాంటివన్నీ చూసుకోవడంతో పాటుగా జేఈఈ మెయిన్స్కి ప్రిపరేషన్ మీద కాసింత శ్రద్ధ పెట్టడానికి చాలామంది సిద్ధపడరు. అందుకే జనవరి సెషన్లో ఎప్పుడు కూడా తక్కువ మంది పరీక్షకి అటెంప్ట్ అవుతారు. అదే ఏప్రిల్ సెషన్ వచ్చేసరికి కనీసంగా 2 లక్షల మంది అదనంగా ఏప్రిల్ సెషన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. సో కాబట్టి కాంపిటీషన్ పెరుగుతుంది. ఒకటి, జనవరి నాటికి ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తవ్వవు కాబట్టి ఏప్రిల్ నాటికి బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా రిలాక్స్డ్గా బోర్డ్ ఎగ్జామ్స్ టెన్షన్ నుంచి తప్పించుకుని పూర్తిగా జేఈఈ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కాంపిటీషను పెరిగే దానికోసం కారణం అవుతుంది. ఇక రెండో కారణం ఏంటి? జనవరి సెషన్ నాటికి ఇంకా చాలామందికి సిలబస్ కూడా పూర్తి కాదు. ముఖ్యంగా సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా అకాడమీస్లో కాకుండా కాలేజెస్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సిలబస్ పూర్తి కాదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి సిలబస్ అవుతుంది, అది నేరుగా ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. మిగిలిన టైంని పూర్తిగా జేఈఈకి రిలేటెడ్గా కసరత్తులు చేసి అనేక రకాలుగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. సో మూడో కారణం కూడా ఉంటుంది. మూడో కారణం ఏంటంటే ఫస్ట్ సెషన్ రాసినప్పుడు స్టూడెంట్స్కి ఇంకొక ఆప్షన్ ఉంది కదా అనేటువంటి ధీమా ఉంటుంది. ఏప్రిల్ సెషన్లో చూసుకుందాంలే అని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ సెషన్లో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఈ సెషన్లో బాగా పెర్ఫామ్ చేసినటువంటి వాళ్ళే మంచి ఇన్స్టిట్యూషన్లో సీటు దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ సెషన్ కోసం ఇంకా గట్టిగా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. సో జనవరి సెషన్ కన్నా ఏప్రిల్ సెషన్ కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తారు. బాగా తమ శక్తినంతా దాని మీద వెచ్చించి ప్రయత్నం చేస్తారు. కాబట్టే ఏప్రిల్ సెషన్లో కాంపిటీషన్ పెరగడానికి ఇదొక ప్రధానమైనటువంటి కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇలాంటి కారణాలతో జనవరి సెషన్ కన్నా ఏప్రిల్ సెషన్లో కాంపిటీషన్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదే సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా అడ్మిషన్ టెస్టుల మీద అందరూ ఏప్రిల్ వచ్చినప్పటికీ బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత వీటి మీద దృష్టి పెడతారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఎక్కువ మంది స్టూడెంట్స్ అటెండ్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ అటెండ్ అయినప్పుడు ఎక్కువ కాంపిటీషను అనివార్యంగా ఉంటుంది. అందుకే జనవరి సెషన్తో పోలిస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఇక ఏప్రిల్ సెషన్లో సేఫ్ స్కోర్ ఎంత? మీకు ఖచ్చితంగా ఎన్ఐటీలో సీటు కావాలి, జోసా కౌన్సిలింగ్లో IIITలో సీటు సంపాదించాలి అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఖచ్చితంగా అబవ్ 96% సాధించి ఉండాలి. ఇప్పటికే జనవరి సెషన్లో 96% సాధించినటువంటి వాళ్ళు దాన్ని కొద్దిగానైనా మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అట్లీస్ట్ మీకు ఎన్ఐటీ, IIIT లాంటి చోట సీటు కన్ఫర్మ్ కావాలి అని అనుకుంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ 96% తగ్గకుండా చూసుకోవాలి. ఇక ఓపెన్ ఈడబ్ల్యూసి
కేటగిరీకి చెందినటువంటి స్టూడెంట్స్ అయితే 94% తగ్గకుండా సాధించాలి. మంచి బ్రాంచ్ రావాలి, ఎన్ఐటీలో సీట్ రావాలి, ట్రిపుల్ ఐటీలో గ్యారంటీగా సీట్ ఉండాలి అంటే 94% అబౌవ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఉండాలి. ఇక ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్కి అయితే 93% అబౌవ్ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. గ్యారంటీగా మీకు ఎన్ఐటీలో లేదంటే ట్రిపుల్ ఐటీలో సీటు మంచి బ్రాంచ్లో దక్కడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే కనీసం 80% అబౌవ్ సాధించి ఉండాలి ఎస్సీ స్టూడెంట్స్. ఎస్టీ స్టూడెంట్స్ అయితే కనీసం 70% అబౌవ్ దక్కించుకుని ఉండాలి. సో ఎస్టీ 70%, ఎస్సీ 80%, ఓబీసీ 93%, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 94%, ఓపెన్ కేటగిరీ 96%. ఈ రీతిలో సాధించి ఉంటే వాళ్ళకి ఎన్ఐటీల్లో ట్రిపుల్ ఐటీల్లో సీటు కన్ఫర్మేషన్ కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇక పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ వీళ్ళకైతే కనీసం 60% సాధించినటువంటి వాళ్ళు పోటీలో ఉండడానికి, సీటు కన్ఫర్మేషన్ అనేటువంటి ధీమాతో సాగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా మీ పర్సంటేజ్ ఇప్పుడు ఎంత ఉంది, ఏప్రిల్ సెషన్లో ఎంత సాధించాలి, ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీల్లో సీటు దక్కాలంటే మీరు సేఫ్ జోన్లో ఉండాలంటే ఎంతెంత రావాలి అన్నది అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయండి. ఇప్పటికే బోర్డు ఎగ్జామ్స్ ముగుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఉన్నటువంటి కాలాన్ని జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ కోసం వెచ్చించండి. బాగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, బాగా పరీక్ష రాసి మీ సీట్ని కన్ఫర్మేషను దక్కించుకునేటువంటి దశకి చేరాలని చెప్పేసి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దాంతోపాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందించేందుకు తోడ్పడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.